ప్రైజ్ ది లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో విశ్వాసమును గురించి మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నవి. ఈరోజు మన జీవితాలలో మరి కనబడని ఏ యొక్క పరిస్థితి అయినా వేటి కోసం మనం ఎదురు చూస్తున్నాము, మనం విశ్వాసము కలిగి ఉన్నప్పుడు అవన్నీ కూడా మనం పొందుకుంటాం. మరి బైబిల్లో అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా అయ్యాడు. ఎందుకు తెలుసా? ఆయన నిరీక్షణ లేనప్పుడు, ఎటువంటి ఆధారం లేనప్పుడు, ఎటువంటి ఆశ చనిపోయిన స్థితిలో ఉన్న ఆ యొక్క వ్యక్తి మరి విశ్వాసము ద్వారా దేవుని నమ్మాడు. దేవుడిని నమ్మినప్పుడు ఆయన యొక్క కార్యము సఫలపరచబడింది. ఆయనకున్న విశ్వాసమును బట్టి ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. మరి నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించిన విషయం మనకు తెలుసు కదా. మనం విశ్వాసం ఉన్నప్పుడే ఈ లోకంలో మనం జీవించగలము. మన కంటికి కనబడని ఏవైనా కూడా విశ్వాసమును బట్టి మనము నమ్మినప్పుడు దేవుడు చెప్పిన ఏ వాగ్దానమైనా కూడా అవి అవునన్నట్టుగానే ఆమెనట్టుగా ఉన్నాయి. ఎందుకు అంటే మరి యేసు క్రీస్తుని లోకానికి పంపినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనను మనకు వాగ్దానంగా ఇచ్చాడు. కాబట్టి ఈరోజు యేసు క్రీస్తులో మనం విశ్వాసం ఉంచితే మనము నిత్య జీవం పొందుకుంటాం. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితాలలో కనబడంది ఏదైనా సరే, జరగంది ఏదైనా కూడా విశ్వాసం ఉంటే, విశ్వాసం అంటే కేవలము యేసు క్రీస్తుని నమ్మడము, ఆయన చెప్పిన ఆ మాటపై మనము నమ్మకం ఉంచడాన్ని విశ్వాసం అంటా ఉన్నాం. ఈరోజు కనబడని వాటిని, చూడని వాటిని నమ్ముతున్నాము అంటే విశ్వాసము ద్వారా. కనుక ఈ విశ్వాసము మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము విశ్వాసంతో ఈ రోజంతా కూడా ముందుకెళ్ళాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కనుక ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు మాతో ఉన్నందుకు, మీరు నడిపిస్తున్నందుకు వందనాలు నాయన. విశ్వాసములకు కర్త అయిన దేవా నీకు వందనాలు నాయన. మేము ఆ విశ్వాసంలో నాయన చాలాసార్లు అనుమానము నాయన, అవిశ్వాసం, అపనమ్మకం వస్తూ ఉన్నా కూడా ప్రభా మరలా విశ్వాసము గురించి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. ప్రతి ఒక్క అనుమానమును మీరు కొట్టివేయండి నాయన. విశ్వాసంతో ప్రతి బిడ్డను మీరు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు ఏ ఆధారము లేకపోయినా, ఏ యొక్క పని మా లైఫ్లో జరగకపోయినా కూడా మేము నమ్ముతా ఉన్నాం మా తండ్రి. మేము నిన్ను కలిగి ఉన్నాం కనుక మేము అన్నీ కూడా పొందుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. Amen. Praise the Lord.